వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం గ్రామంలో దళితవాడలోని దళితుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే కనీసం వారి దగ్గర 100 రూపాయలు కూడా లేక జీవనం సాగిస్తున్నారు. అన్ని రంగాలలో వెనుకబడ్డ దళితులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుపేదలకు చేయూతనివ్వాలని తెలిపారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో పెను మార్పు రానుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. సత్యమ్మ తిరణాలకు 3000 సత్యమ్మ ఏడుంది ఇంటి ఎడగాల గుడి గుడి మన ఇంటికి ఎదురాలి దానికి తిరణాలు పెట్టుకున్నారు. ఎవరిది మాలాల్లో పెట్టుకున్నారా? మాలో టెంపుల్ దానికి నువ్వు 1000 రూపాయలు ఇచ్చావా? 3000 ఎందుకు? ఏమో 3000 ఏమైనారు పంపకేసినారు. పంపకేసి 3000 కట్టాలి అన్నారు. ఇదేంటి పరదేశి 3000 ఇచ్చేది ఇచ్చేసినారు. మేము యాడ్ నుంచి సార్ ఇంటింటికి వసూలు చేస్తారు సార్. సాక్షిగా లేదు సార్. లేదా? లేదు. పండుగ జరిగింది. ఏం పండుగ జరిగింది? అదే సత్యమ్మ జాతర. సత్యమ్మ జాతర. 1 రూపాయి లేదు సార్. అట్లా పంపకం డబ్బులే 3000 వేసిండారు సార్. 3000 వేసినారు. ఎంత కట్టేసింది పింఛన్ డబ్బులు ఏం ఖర్చులు కూడా డబ్బులు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎట్లా నడుపుతున్నావు? బండి ఎట్లా నడుపుతున్నావు? అప్పు తీసుకొని వచ్చుకుంటాది కూరగాయలు. 100 రూపాయలు కూడా లేదా? చూపించు. ఎంత చూపించు. 4000 ఇస్తారు. ఎక్కడ చూద్దాం. ఏం చూస్తావు టీవీలో? ఏం చూసేది? వచ్చేది చూస్తాము. సినిమా ఏం వస్తుంది? ఏం సినిమా చూసావు? నేను కూడా చూసా రాత్రి. ఇది రోజు వేసుకొచ్చుకునేది. బియ్యం బాగున్నాయి కదా? బాగానే ఉన్నాయి. బాగున్నాయి. ఇంకేం పొట్టు పైకి లేస్తూ వదిలి బాగానే ఉన్నాయి బియ్యం. నెల ఇచ్చారు సార్. నెల ఇచ్చేది. పెళ్లి చేసుకున్నావా? చిన్న వయసులో చేసుకున్నావా? ఎన్ని ఏళ్ళకి చేసుకున్నావా? ఈరోజు కాణిపాకం ఎస్సీ కాలనీకి రావడం జరుగుతూ ఉంది. పొద్దున్నే కాణిపాకంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా కఠినంగా ఉంది. కష్టాల్లో ఉన్నారు. ఏదో బియ్యం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఆ బియ్యంతో ఏమి సాధ్యం కావటం లేదు. ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎస్సీల ఆర్థిక పరిస్థితులు చాలా 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 దారుణంగా ఉన్నాయి. పక్కనే దేవాలయం, ఇక్కడనే ఇళ్ళు. మొట్టమొదటిసారి చూడడం ఈ విధంగా ఎస్సీ కాలనీకి రాయి సిరేసేంత దూరంలో టెంపుల్ ఉండడం. మరి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. ఎస్సీల వయసు కూడా పెడుతున్నారంట. అది తప్పది. అవుట్సోర్సింగ్లో పనిచేసేదానికి వయసుతో నిమిత్తం ఏముంది? పడుసు పిల్లకాయలే కావాలంటే ఎట్టా? సాధ్యం కాదది. ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే పని చేయాలనుకుంటారో వాళ్ళందరికీ అక్కడ పనిచేసే అవకాశం వెంటనే ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఎస్సీల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి చిత్తూరు జిల్లాలో.
ముఖ్యంగా ఈ కాలనీ కానీ ప్రక్క కాలనీల్లో కానీ. నేను మొన్న శ్రీకాకుళంకి వెళ్ళాను. శ్రీకాకుళంలో కూడా అక్కడ పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 46 ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీల ఆర్థిక పరిస్థితులు బాగా చేయాలి అన్నది రాజ్యాంగ సూత్రం. దీని ప్రకారంగా ఏమీ జరగటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవన్నిటిని మూసేశారు జగను తర్వాత చంద్రబాబు నాయుడు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఎస్సీ ఫైనాన్స్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మొదలు పెట్టాలని. ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ, అభివృద్ధి 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 అంటుంటారు. ఏం అభివృద్ధి? నిన్న ఏదేదో మాట్లాడాడు మా బాబు, మా చంద్రబాబు. నాకు 50 ఏళ్ళుగా మిత్రుడు, ఆయన బాగా తెలుసు. 50 ఏళ్లలో ఏమి మరి ఈయన ముఖ్యమంత్రిగా దాదాపు 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోతున్నాడు. 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో ఎస్సీలకి మీరేం చేశారు? చిత్తూరు జిల్లా అభివృద్ధికి మీరేం చేశారు? ఆయన చెప్తుంటాడు, కుప్పానికి నేను నీళ్లు ఇచ్చాను, పులివెందులకు నీళ్లు ఇచ్చాను. చిత్తూరుకి ఏమన్నా చారని నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. 23 లక్షల కోట్ల రూపాయలు నిధులు తెచ్చాను, పెట్టుబడులు తెచ్చాను అంటున్నాడు. నాకైతే ఏ జిల్లాలో పెట్టుబడి కానీ, బళ్ళు మాత్రం కనపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బళ్ళు కనపడుతున్నాయి కానీ పెట్టుబడులు ఎక్కడా కనపడటం లేదు. ఊరకే వృధా ఖర్చులు చేస్తున్నారు. నిన్నైతే దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు తిరుపతిలో 2 ఏళ్ల విజయోత్సవ సభని. నాకైతే కనీసం ఏమాత్రం అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలోనూ అభివృద్ధి కనపడలేదు, ఇప్పుడు చంద్రబాబు టైంలోనూ అభివృద్ధి ఏమీ కనపడటం లేదు. అతి దారుణంగా ఉన్నాయి మరి ఎస్సీల పరిస్థితి. దీన్ని నేను వెంటనే చంద్రబాబు నాయుడు దీన్ని సవరించుకోవాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఆ పోటు ఈ పోటు కాదు కానీ ఇద్దరు కలిసి పొడి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఏముంది, గత 12 ఏళ్లలో ఏం అభివృద్ధి వచ్చింది? ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్లలో ఒక చిన్న పనన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఒక్క చిన్న పని లేదు, సున్నా. మరి చంద్రబాబు నాయుడు కూడా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపుగా పూర్తి చేయబోతున్నాడు. వాళ్ళకు వైఎస్ఆర్ కుటుంబం 11 ఏళ్ళు, 11, 19, 30 ఏళ్ళు వైఎస్ కుటుంబం చంద్రబాబు కుటుంబాలు ఉండి ఏమి చేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోయారు. పేద కుటుంబాల్లోంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి కుమారుడు కానీ నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వాళ్ళు మాత్రం బాగుపడ్డారు, మిగిలిన వాళ్ళు అట్లాగే ఆ ఇంటికి పోయి అడిగితే డబ్బులు 100 రూపాయలు లేవు ఆమె దగ్గర. ఇది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది ఈరోజు. ప్రతి ఇంట్లో ఏదో ఒక 10% తప్పించి దాదాపు 40-50% ఇళ్లలో ఆర్థిక సంక్షోభం ఉంది. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, మరి అన్ని ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టమిట్టాడుతాం. అయ్యా, 2 ద్రవిడియన్ పార్టీలు ఉన్నాయి, కరుణానిధి పార్టీ, జయలలిత పార్టీలు. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటా పోయారు అధికారాన్ని. చూశారు ప్రజలు, ఒక 50-60 సంవత్సరాలు చూశారు. 50-60 సంవత్సరాలు చూసి విసిగిపోయి మరి డిఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది ఓటుకి, ఏడీఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది. వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వీళ్ళ దగ్గర తీసుకున్నారు. ఉత్త చేత్తో దండం పెట్టిన విజయ్కి ఓట్లు వేసేసారు. విజయ్ అనే ఆయన కొత్త మార్పు కనిపిస్తూ ఉంది. అటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ 2 ప్రాంతీయ పార్టీలు 2 విఫలమైనాయి. గత 12 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బయట వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఈ 12 ఏళ్ళలో వీళ్ళు ఏం సాధించారు? సాధించింది సున్నా, ఏం లేదు. ఒట్టి మాటలు, ప్రకటనలు తప్పించి వాళ్ళు ఈయన
ఆయన అవినీతి అని ఆయన అంటాడు, ఈయన వెన్నుపోటు అని ఈయన అంటాడు. వీటితోనే మాటలతోనే కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీలు ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 2 ఏళ్ల పాలనలో ఈ సంక్షేమ పథకాలు సూపర్ చిప్స్ అన్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.